హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదే మనం లాస్ట్ టైం ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటి అంటే, ఎక్కువగా పేదవారే చాలాసేపు పడుకుంటారు. వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఒక హార్డ్ వర్క్ అని, వాళ్ళే ఏదో సక్సెస్ సాధించామనుకొని చాలా లేటుగా లెగుస్తారు. మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి, ఎవరైతే లేటుగా లెగుస్తున్నారో వాళ్ళది పూర్ మైండ్ సెట్ అని మీరు ఎక్స్పెక్ట్ చేసేసుకోవచ్చు. మ్యాక్సిమం ధనవంతులు ఎర్లీ మార్నింగే లేచి వాళ్ళ టైంని ప్రొడక్టివ్గా యూస్ చేసుకొని వాళ్ళు ఆ రోజు ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేసుకుంటారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచినట్లయితే మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి, మనం చాలా యాక్టివ్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. అదే లేట్గా లేచామనుకోండి, ఆ రోజు మొత్తం లేజినెస్గా మనం చేయాలనుకున్న పనులన్నీ ఏం చేయలేము. అందుకని మ్యాక్సిమం ఎవరైతే ధనవంతులు అవ్వాలని ఫిక్స్ అవుతున్నారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత అందంగా ఉంటుందో చూడండి. మీ లైఫ్ కూడా మీరు అలా అజ్యూమ్ చేసుకోండి. అలా అజ్యూమ్ చేసుకున్నారు అంటే మీరు కూడా 50% అలా అయిపోయినట్లే. ఒక అబ్జర్వేషన్ మీరు గమనించినట్లయితే చాలామంది హౌస్ వైఫ్స్ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ వర్క్స్ అన్నీ కంప్లీట్గా నిదానంగా పిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ, లంచ్ బాక్స్ ఫిక్స్ చేయడం కానీ ప్రతిదీ పర్ఫెక్ట్గా చేస్తారు ఎప్పుడు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచినట్లయితే. అదే వాళ్ళు లేట్గా లేచినట్లయితే వాళ్ళు హడావిడిగా పని చేసుకొని వాళ్ళ పిల్లల్ని హడావిడిగా రెడీ చేసి తినకుండా అట్లా పంపించేస్తూ ఉంటారు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత టైంని అనవసరమైన సోది కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేయకుండా బుక్స్ చదవటం అట్లాంటివి చేయండి. ఇంకో విషయం ఏంటి అంటే, ఇక్కడ పేద మనస్తత్వం ఉన్నవారు ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ తీసుకోవటం, లోన్స్ పెట్టుకొని వాళ్ళ లైఫ్ కెరియర్స్ మొత్తం బయట చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు రిచ్గా ఉండాలని ఎక్కువ శాతం ఆలోచిస్తుంటారు. కాబట్టి వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు ఎక్కువగా అప్పులు పాలవ్వడం, బ్యాంకుల చుట్టూ తిరగటం జరుగుతూ ఉంది. అందుకని ముందు ఆ క్రెడిట్ కార్డులు వాడే విధానాన్ని తీసేసి మీరు ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే మ్యాక్సిమం డబ్బులతోనే మనీ చేతికి ఇచ్చి కానీ ఓన్లీ ట్రాన్సాక్షన్స్ కూడా వాడకుండా చేతితోనే ట్రై చేయండి. అప్పుడు మీకు మనీ వాల్యూ అనేది తెలుస్తుంది. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే డైరెక్ట్గా మనీ పెట్టుకొని అప్పుడు మీకు వస్తువు విలువ తెలుస్తుంది. అదే క్రెడిట్ కార్డులో తీసుకునేటప్పుడు మీకు మనీ వాల్యూ తెలియదు. అయిపోతుంది, తీసుకుంటాము, మళ్ళీ మా బిల్ జనరేట్ అయినప్పుడు కట్టుకుంటే అది సాటిస్ఫాక్షన్ ఉండదు. అప్పటికప్పుడు అవసరం అనిపిస్తుంది కానీ తర్వాత అవసరం ఉండదు. ఇలా చేసుకుంటూ మీరు లైఫ్లో సేవింగ్స్ చేసుకుంటే ఎంతో అంత సేవ్ చేసుకుంటారు. మీరు రిటైర్మెంట్ అయ్యేసరికల్లా మీ లైఫ్లో ఎంతో అంత మనీ సేవ్ అవుతుంది. మీరు హ్యాపీగా స్టే చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా, పిల్లలకి బర్డెన్ అవ్వకుండా